హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎగ్ చపాతీ రోల్స్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. మీ ఇంట్లో ఉన్న మనుషుల్ని బట్టి సరిపడా గోధుమ పిండి తీసుకోవాలి. అంటే బాగా తినేవాళ్ళు అయితే 2 తింటారండి. అలా తినేవాళ్ళు అయితే 1 తింటారు. దానికి సరిపడా చూసుకొని పిండి తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక దీంట్లో ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకూడదండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలి. అయితే ఒకటండి, దీంట్లో ఏంటంటే పిండి గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. అలా సాఫ్ట్గా వచ్చిందాక కలుపుకోవాలి. అలా ముద్దలాగా అయిన తర్వాత చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ముద్దగా అవ్వాలి. ముద్దగా అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం అంటే కొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నేను ప్రెస్ చేస్తే ఎంత స్మూత్గా ఉందో, అదిగోండి అట్లా అయిందాక పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నేను ముందులే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని కొంచెం మగ్గించుకోవాలండి. అంటే మగ్గించుకోవటం అంటే బాగా మెత్తగా అయిందాక మగ్గించుకోకూడదు. కొంచెం ఏంటంటే ఏదైనా స్పూన్ తీసుకొని ప్రెస్ చేస్తే కట్ అవ్వాలి. అలా అయిందాక మనం నొక్కుకోవాలి. అలా మొత్తం వేసేసుకొని మనకు కొంచెం మగ్గిందాక తిప్పుకోవాలండి. ఫస్ట్ ఏంటి అంత చిన్నగా తిప్పుతున్నావని అనుకోవద్దు, కళాయి నిండుగా అయినాయి కాబట్టి కొంచెం స్లోగా తిప్పుతున్నానండి. అవి మగ్గటానికి దాంట్లో కొంచెం సాల్ట్ అయినా ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం అలా తిప్పేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ తిప్పుకున్నానండి. అవి కొంచెం మగ్గే లోపల మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నాను. అంటే నాకు టైం లేదండి, కొంచెం మా పిల్లలకు స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా చేసేసుకున్నాను. అవి మగ్గే లోపల చపాతీలు చేసుకున్నాను. చపాతీలు నేను ఫస్ట్ 2 టైప్స్గా చేశానండి. ఒకటేం ఫోల్డింగ్ మెథడు, ఒకటేం మామూలుగా చేశాను. ఫస్ట్ ఫోల్డింగ్ మెథడ్ వల్ల ఏంటంటే ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు. అలా చపాతీలాగా చేసుకొని దానికి ఆయిల్ అద్దేసి పిండి రాసుకొని నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇక రౌండ్గా చేసుకోవాలంటే మనకు అంత రౌండ్లో రాలేదులేండి, కొంచెం అట్లా వచ్చినాయి. మరి అంత చండాలంగా కూడా రాలేదులే, కానీ కొంచెం పర్లేదు, బాగానే వచ్చినాయి. అలా చేసేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోండి. రౌండ్ అంటే రౌండ్గానే కాదు, కాకపోతే చపాతీ ఏంటంటే రౌండ్గా వస్తే బాగుండిద్ది చూడటానికైనా కానీ. అదిగోండి చూడండి నాకు ఎలా వచ్చింది, కొంచెం పర్లేదు, బాగానే వచ్చింది. అలా చేసేసుకున్న ఒక 2 చపాతీలు అలా ఫోల్డింగ్ మెథడ్లో చేసుకున్నాను. మిగిలిన చపాతీలేమో మామూలు మెథడ్లో చేసుకున్నానండి. ఏంటని అవుతుంది, ఏందో ఎత్తుక్కుంటున్నారని ఏమనుకోవద్దు. ఆ చపాతీలు చేసి ఎక్కడ వేయాలని అడుగుతున్నాను. ఏం తెచ్చుకోకుండా ఉంటా అది ఇదని అరుస్తుంటే నవ్వుకుంటున్నానండి కొంచెం. అదిగోండి ఇంకా మామూలు చపాతీలాగా రుద్దేసుకుంటున్నాను రౌండ్గా. మామూలు చపాతీ అయితే నాకు బాగా రౌండ్గానే వచ్చిద్దండి. అలా మా పిల్లలకి ముందు మా హస్బెండ్కి సరిపడే చపాతీలు అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 4-5 చపాతీలు చేసుకొని ఆ పేపర్ మీద వేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి రౌండ్గా వచ్చిందా రాలేదా మీరు కామెంట్లో చెప్పండి తప్పకుండా. అలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనకు అంతలోకి అక్కడ మగ్గి ఉంటాయండి కొంచెం క్యాప్సికం, అవన్నీ మగ్గే ఉంటాయి. ఇప్పుడు దాంట్లోకి యాడ్ చేసుకుందామండి కొన్ని. చూడండి మగ్గుంటాయి కొంచెం. నాకు గుర్తులేదు, బేసిక్గా ఏంటంటే స్టవ్ మీద పెట్టింది గుర్తులేదు. ఇప్పుడు గుర్తొచ్చి ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళానండి స్టవ్ దగ్గరికి. వెళ్ళేసి ఆ స్టఫింగ్ని చూస్తే దేవుడి దయ వల్ల ఏంటంటే సిమ్లో పెట్టాను, అదే హైలో పెట్టినట్టయితే మాడిపోయాయి. సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టేసరికి ఏంటంటే బాగానే మగ్గినాయండి. చూడండి నేను ఎలా మగ్గాలో చూపిస్తున్నాను. అలా ఒకటి ఏదన్నా తీసుకొని అట్లా ప్రెస్ చేస్తే అట్లా తెగితే చాలు మనకి.
అలా అయిన తర్వాత దాంట్లోకి నా దగ్గర ఉన్న సాసులన్నీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం సోయా సాసు, కొంచెం ఇంకొకటి ఏదో సాస్ అనేది యాడ్ చేశాను. ఆ సాస్ పేరు కూడా నాకు తెలియదు. చిల్లీ సాస్ అని సోయా సాస్ యాడ్ చేశాను. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఆ మూడు యాడ్ చేసేసుకొని తిప్పేసుకున్నాను. ఒకసారి తిప్పేసుకున్నాక ఏంటంటే నా దగ్గర స్వీట్ కార్న్స్ ఉన్నాయండి. ఆ స్వీట్ కార్న్స్ నేను వలవటమేమో కానీ మా పిల్లలు తినటం అయితే ఎక్కువైపోయింది. పద్దాకలు వచ్చేసి నేనే ఏదో కొంచెం ఉడకబెట్టేసుకొని వాటిని వీటిలోకి చూపిద్దామని చెప్పేసి కొంచెం ఉడకబెట్టుకుంటే వాళ్ళు పద్దాకలు వచ్చేసి కొన్ని తీసేసుకొని తినేస్తున్నారు. మిగిలిన వాటిలోకి యాడ్ చేసుకొని తిప్పేసుకొని మనకి దాంట్లో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఎగ్ రోల్స్లో అలా తిప్పేసుకొని మన సాస్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలేనండి. అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీలు చేసుకున్నాం కదా, వాటిని కాల్చుకుందాం. ఇంకా చపాతీలు కాల్చుకోవడానికైతే ఆయిల్ వేయక్కర్లేదండి. ఎందుకంటే నేను మొత్తం ఆయిల్ వేసే కలిపాను కాబట్టి అంత ఆయిల్ ఏం పట్టదు. తర్వాత వేసుకుందాము కావాలంటే ఆయిల్. చూసారు కదండి చపాతీలు ఎంత సాఫ్ట్గా బాగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అలా కాల్చుకొని 5 చపాతీలని పక్కన పెట్టేసుకున్నాను. మొత్తం చపాతీలను అలానే కాల్చుకున్నానండి. ఆయిల్ ఏమి వేయకుండా కాల్చుకున్నాను. అలా మొత్తం కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5 చపాతీలు. ఏంటంటే చపాతీ ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి. లో ఫ్లేమ్లో కాల్చితే కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉండేది. అందుకని హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అట్లా అన్ని చపాతీలను కాల్చుకున్నాను. కొంచెం వీడియో తీయటం నాకు అంటే లాంగ్ వీడియోకి కొంచెం ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం అంటే ఏవి కనిపించకుండా ఎట్లా చేయాలి అనేది నాకు అర్థం కాలేదు. కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. అదిగోండి అట్లా మొత్తం కాల్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఎగ్ కూడా రెడీ చేసుకోవాలి కదా. ఎగ్ చపాతీ రోల్స్ కదా. మా మమ్మీతో చెప్తున్నాను. మా అమ్మ ఉందండి. అమ్మ కొన్ని ఎగ్స్ కాచి కొంచెం స్పూన్తో బాగా కలపవా అని చెప్పాను. మా మమ్మీ ఒక 4 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలోకి కాచి స్పూన్తో బాగా తిప్పిందండి. కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని నేను ఆమ్లెట్ లాగా దాంట్లో వేసుకుంటున్నాను. అట్లా వేసేసుకోవాలి పెనం మీద. అట్లా వేసుకున్న తర్వాత మనం కాల్చుకున్న చపాతీ ఉండిద్ది కదండి, ఆ చపాతీని దాని మీద పెట్టేసుకోవాలి. ఆ కాల్చిన చపాతీని అట్లా ఫస్ట్ చపాతీ అంతవాటికి ఎగ్ది సరిగ్గా రాలేదులేండి. తర్వాత బాగా వచ్చింది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు. ఎందుకంటే అది ఎగ్ మిశ్రమం పోసాం కదా, అది పోసేసరికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రివర్స్ చేసుకోవాలండి. ఇది పెద్ద టాస్క్. నాకు అన్ని వంటలు చేయటం అయితే వచ్చులే కానీ రివర్స్ చేసుకోవటం అంతగా రాదండి కొంచెం. అదిగోండి అట్లా చేసుకున్న తర్వాత దానిపైన సాస్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం చపాతీ మొత్తం. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటిలో మనం స్టఫింగ్ కిందాక రెడీ చేసుకున్నాం కదండి, వాటిని మధ్యలో మిడిల్లో వేసేసుకోవాలి. మిడిల్లో వేసేసుకొని ఇప్పుడు నేను రోల్ చేస్తున్నాను చూడండి. అలా వేసేసుకున్నాక రోల్ చేసేసుకోవటమే. మళ్ళీ సాస్ వేస్తున్నాను దానిపైన సాస్ వేసేసి రోల్ చేసుకుంటున్నాను. నా దగ్గర టూత్ పిన్నులు ఫాయిల్ పేపర్లు ఏం లేవండి. ఊరికి అట్లా రోల్ చేసేసి మా పిల్లలు కట్ చేసి ఇచ్చేసాను, వాళ్ళు తినేశారు. అదేంటంటే ఎగ్ రోల్ అండి. ఇప్పుడు నేను మా హస్బెండ్కి ఏంటంటే ఎగ్ వేసి వద్దన్నాడు. అందుకని నార్మల్గానే రోల్ చేసి ఇద్దామని మామూలుగా నార్మల్గా కూడా మీకు చూపిస్తున్నాను. మామూలు చపాతీ తీసుకొని దానికి సాస్ రాసుకుంటున్నాను, మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్కి వేసేసి ఇది కూడా చాలా బాగుండిద్దండి. ఎగ్ లేకపోయినా కానీ చాలా బాగుండిద్ది. మా హస్బెండ్కి ఎగ్ వేస్తే ఎందుకో అంత నచ్చదండి. మామూలుగా నార్మల్గా చేసి ఇచ్చేసాను. అలా మిడిల్లో వేసేసుకొని రోల్ చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చానండి. అన్నీ అలా రెడీ చేసుకున్నాను. అన్ని చపాతీలకి ఇప్పుడు నేను ఒక 4 కాల్చుకున్నాను కదండి, అన్నిటికీ అలా రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లల తినడానికి రమ్మని పిలుస్తున్నానండి. అదిగోండి అట్లా రోల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అంతేనండి, ఎగ్ రోల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చితే కనుక మీరు